భారతదేశంలో 60 సంవత్సరాలుగా అమల్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఇప్పుడు మారబోతుంది. అవును, ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమల్లోకి రాబోతుంది. ఇది సాధారణ మార్పు కాదు. మీ జీతం మీద, మీ ఖర్చుల మీద, మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మీద, మీ పెట్టుబడుల మీద కూడా ప్రభావం చూపుతుంది. ఈ వీడియోలో ఈ కొత్త చట్టంలో ఉన్న ముఖ్యమైన మార్పులు ఏమిటి, మీకు లాభమా నష్టమా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పబోతున్నాను. అందుకే ఈ వీడియోను పూర్తిగా చూడండి. పెద్ద నగదు లావాదేవీలకు పాన్ తప్పనిసరిలో పరిమితి పెంపు. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే ఖాతా ద్వారా 10 లక్షలకు పైగా నగదు లావాదేవీలు జరిగితే పాన్ కార్డ్ ఇవ్వడం తప్పనిసరి. ప్రస్తుతం కొన్ని సందర్భాల్లో రోజుకు 50,000కు పైగా నగదు లావాదేవీలకు పాన్ అవసరమనే నిబంధన ఉంది. కానీ కొత్త చట్టం ద్వారా ప్రభుత్వం ఇయర్ మొత్తం నగదు ప్రవాహాన్ని కూడా ట్రాక్ చేసే విధంగా నియమాలు బలపరుస్తుంది. దీని ఉద్దేశం భారీ నగదు లావాదేవీలను పర్యవేక్షించడం, బ్లాక్ మనీ ప్రవాహాన్ని తగ్గించడం. ఇల్లు, స్థలాలు కొనుగోలు, అమ్మకాలపై పాన్ పరిమితి పెంపు. ఇప్పటి వరకు ఇళ్ల స్థలాల కొనుగోలు, అమ్మకాలు, గిఫ్ట్ లావాదేవీలలో 10 లక్షలకు పైగా విలువ ఉంటే పాన్ తప్పనిసరి. కొత్త చట్టం ప్రకారం ఈ పరిమితిని 20 లక్షలకు పెంచారు. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 నుండి 20 లక్షలకు పైగా ప్రాపర్టీ లావాదేవీలకు పాన్ తప్పనిసరి అవుతుంది. దీంతో చిన్న లావాదేవీలలో ఉన్న అనవసర పన్ను ఫార్మాలిటీలను తగ్గించడానికి ప్రయత్నించారు. మోటారు వాహనాల కొనుగోలుపై కొత్త నియమం. కొత్త చట్టం ప్రకారం 5 లక్షలకు పైగా విలువ ఉన్న ఏ మోటారు వాహనం కొన్నా పాన్ సబ్మిట్ చేయడం తప్పనిసరి. పాత చట్టంలో 2 వీలర్లకు మినహాయింపు ఉండేది. మిగతా వాహనాల కొనుగోలులో పాన్ అవసరం ఉండేది. కానీ స్పష్టమైన పరిమితి లేదు. ఇప్పుడు స్పష్టంగా 5 లక్షల పరిమితి పెట్టారు. హోటల్, ఈవెంట్, రెస్టారెంట్ బిల్లులపై పాన్ పరిమితి పెంపు. ప్రస్తుతం హోటల్ లేదా రెస్టారెంట్లో 50,000కు పైగా బిల్లు వస్తే పాన్ ఇవ్వాలి. కొత్త చట్టం ప్రకారం ఈ పరిమితిని 1 లక్షకు పెంచారు. దీంతో సాధారణ కుటుంబ కార్యక్రమాలు, వేడుకలు వంటి చిన్న ఖర్చులకు పాన్ అవసరం. ఇన్సూరెన్స్ పాలసీలకు పాన్ తప్పనిసరి. ఇప్పటి వరకు 50,000కు పైగా ప్రీమియం ఉన్న పాలసీలకు మాత్రమే పాన్ అవసరం. కానీ కొత్త చట్టం ప్రకారం ప్రీమియం ఎంత ఉన్నా ప్రతి ఇన్సూరెన్స్ పాలసీకి పాన్ తప్పనిసరి. దీనివల్ల ఇన్సూరెన్స్ రంగంలో జరిగే ఆర్థిక లావాదేవీలను సులభంగా ట్రాక్ చేయవచ్చు. కొత్త చట్టం ప్రకారం ఉద్యోగులకు కొన్ని అలవెన్స్లపై అదనపు వెసులుబాట్లు ఇవ్వబడ్డాయి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, హాస్టల్ అలవెన్స్, ఫుడ్ అలవెన్సెస్. ఈ అలవెన్స్లపై పన్ను మినహాయింపులు లేదా ప్రయోజనాలు కొంత పెంచే విధంగా మార్పులు చేశారు. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు. కొత్త ట్యాక్స్ రీజిమ్ ప్రకారం 12 లక్షల వరకు ఆదాయంపై రిబేట్ కారణంగా ట్యాక్స్ లేకపోవచ్చు. స్టాండర్డ్ డిడక్షన్ పెంపు. ఇప్పటి వరకు 50,000, కొత్త చట్టంలో 75,000. ఇది నేరుగా ట్యాక్స్ తగ్గించే ప్రయోజనం ఇస్తుంది. ట్యాక్స్ ఇయర్ అనే కొత్త కాన్సెప్ట్. ఇప్పటి వరకు పన్ను వ్యవస్థలో 2 పదాలు ఉండేవి: ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్. ఇవి చాలామందికి కన్ఫ్యూజన్ కలిగించేవి. కొత్త చట్టంలో ఒకే ట్యాక్స్ ఇయర్ అనే కాన్సెప్ట్ తీసుకువస్తున్నారు. పూర్తి డిజిటల్ పన్ను వ్యవస్థ. కొత్త చట్టం ద్వారా ఫేస్లెస్ అసెస్మెంట్, ఆన్లైన్ నోటీసెస్, AI ఆధారిత పన్ను పర్యవేక్షణ, డిజిటల్ డేటా విశ్లేషణ. ప్రభుత్వం ఇప్పుడు బ్యాంక్ లావాదేవీలు, GST డేటా, ప్రాపర్టీ కొనుగోళ్లు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వంటి సమాచారాన్ని విశ్లేషించి ప్రకటించని ఆదాయాన్ని గుర్తించే విధంగా వ్యవస్థను బలపరుస్తుంది. భారతదేశం సరళమైన, పారదర్శకమైన ట్యాక్స్ వ్యవస్థ వైపు అడుగులు వేస్తుంది. మొత్తంగా చూస్తే డిజిటల్ ఆధారిత పన్ను వ్యవస్థ ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమలు అవుతుంది. సింపుల్ ప్లస్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్.
మిడిల్ క్లాస్కు కొంత రిలీఫ్, బ్లాక్ మనీకి పెద్ద షాక్. ఇకపై మన ఫైనాన్షియల్ లావాదేవీలు క్లియర్గా ఉంచుకోవాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.